సూపర్ కిచెన్. ఈరోజు ఒక సాంప్రదాయమైన తీపి వంటకం చేసుకుందాము. ఇవి రుచికే కాదండి, ఆరోగ్యానికి కూడా ఎంతో మంచివి. రెండే రెండు పదార్థాలతో చాలా సింపుల్గా వీటిని చేసేయచ్చు. మరి ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. కేవలం పెసరపప్పు ఇంకా బెల్లం ఉంటే చాలండి, చాలా సింపుల్గా చేయొచ్చు. ఫస్ట్ అయితే ఒక కప్ వరకు పెసరపప్పు తీసుకుని ఒక 2-3 టైమ్స్ నీట్గా వాష్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోండి. దీంట్లోకి కొద్దిగా వాటర్ వేసి మెత్తగా ఉడికించుకోండి. ఈ పెసరపప్పు అంతా మునిగే వరకు వాటర్ వేస్తే సరిపోతుందండి. చూడండి, ఈ విధంగా వాటర్ కలర్ అనేవి చేంజ్ అయ్యి ఇవి బాగా ఉడుకుతాయి. ఇలా మెత్తగా ఉడికించుకోండి, పలుకులుగా ఉండకూడదు. ఇవన్నీ నీట్గా క్లీన్ చేసుకొని మీ దగ్గర ఏదైనా డ్రై క్లాత్ కానీ టవల్ కానీ ఉంటుంది కదా, దాని మీద కొంచెం ఇలా లైట్గా ఆరబెట్టుకోండి. ఫ్యాన్ కింద పెడితే సరిపోతుందండి. కాసేపటికి ఈ విధంగా డ్రైగా అవుతాయి. ఇప్పుడు వీటినన్నింటినీ తీసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇక్కడ ఒక కప్పు వరకు బెల్లం వేస్తున్నాను. మనం షుగర్ వాడట్లేదు కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిదండి ఈ రెసిపీ. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పూర్తిగా ఆరిపోయిన పెసరపప్పుని మిక్సీ జార్లోకి వేసుకొని స్మూత్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోండి. చూడండి, ఈ విధంగా పేస్ట్ పట్టుకున్నాక దీంట్లోకి ఒక కప్పు వరకు బెల్లంని వేస్తున్నాను. మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే కొంచెం యాడ్ చేసుకోండి. అంతేనండి, మీకు నచ్చిన సైజులో ఉండలు చుట్టేసుకొని తినేయడమే. చాలా సింపుల్గా ఉంది కదా రెసిపీ. మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన వంటల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.